రైతులకు బహుమతిగా పసుపు బోర్డు 29వ తేదీన అమిత్ షా చేతుల మీదుగా ప్రారంభం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. పసుపు రైతుల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 29వ తేదీన ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా స్థానిక పాలిటెక్నిక్ కాలేజీలో జరిగే రైతు సభ ఏర్పాట్లను గురువారం ఎంపీ ధర్మపురి అరవింద్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కలిసి పరిశీలించారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు పసుపు బోర్డు మంజూరు చేయాలని కేంద్రాన్ని అడిగాయి. అయినా ప్రధానమంత్రి నిజామాబాద్కే కేటాయించారు. ఇది జిల్లా రైతులకు గొప్ప బహుమతి. బోర్డుకు ఇక్కడి రైతు బిడ్డ పల్లె గంగారెడ్డిని చైర్మన్గా నియమించాం. దేశంలో పసుపు ఉత్పత్తి పెరిగేలా, దేశానికి అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి దక్కేలా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో కలిసి కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు. సో ఈ పసుపు బోర్డుకు సంబంధించిన క్రెడిట్ గోస్ టు ధర్మపురి అరవింద్ గారే. ఆయన ఒక రకంగా దాని ద్వారా గెలిచిండు. అసలు పసుపు బోర్డు ఏంది, స్పైస్ బోర్డు ఎందుకు వచ్చింది, పసుపు బోర్డు కదా రావాల్సింది, మాట మార్చిండు, మాట తప్పిండు అని రకరకాలుగా ఆయనని దాదాపు ఒక 4-5 సంవత్సరాలు అందరూ దుమ్మెత్తిపోసిరు. ఆయన కావాల్సినంత విమర్శించారు అపోజిషన్ పార్టీలు, ఇటు కాంగ్రెస్ కానీ అటు బీఆర్ఎస్ కానీ. సో మొత్తానికి ఆయన ఆ పసుపు బోర్డుకు సంబంధించిన అనుమతి తీసుకొచ్చిండు. డైరెక్ట్గా ప్రధానమంత్రి మోదీ చేతనే అనౌన్స్ చేయించిండు. ఇందులో నేను అనుకోవడం కిషన్ రెడ్డో ఇంకోరు పాత్ర ఉందని నేను అనుకుంటలేను. ప్యూర్లీ ఇది ధర్మపురి అరవింద్ ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్తో సాధించిందని అయితే నాకు అనిపిస్తున్నది.